ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. రేపు మార్చి 3, 2026 మంగళవారం నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడిపోతుంది. ఈ గ్రహణము మనము భారతదేశం మొత్తం కనిపిస్తుంది. గ్రహణ సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:55 వరకు ఈ గ్రహణం కొనసాగుతుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్త తీసుకోవాల్సినది. మరి ఈ యొక్క గ్రహణము పుబ్బా నక్షత్ర సింహరాశిలో కొనసాగుతూ ఉండడంతో సింహరాశి వారు తగు జాగ్రత్త తీసుకోవాల్సింది. మరి ఈ గ్రహణము ఏ రాశుల వారు చూడకూడదు? కన్యారాశి వారు, మరి సింహరాశి వారు, మకర కుంభరాశుల వారు గ్రహణ సమయంలో బయటికి రాకూడదు. గ్రహణ సమయంలో మనము పట్టు స్నానం ఆచరించి గురుదేవుల ద్వారా పొందినటువంటి ఉపదేశ మంత్రం జపించడం ద్వారా మనకు కేతు అంటే చంద్రుడు కేతు నక్షత్రమే ఉండడం మానసిక వేదన, మనోవేదన, ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తాడు. అలాంటి సమస్యలు బయటపడడానికి మంత్ర ఫలితం రెట్టింపు మరీ కలగడానికి గ్రహణ సమయంలో మనం గనక మంత్ర సాధన చేస్తే గనక మనకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. తదనంతరం 6:51 తర్వాత గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించి ఇంట్లో ఈశాన్య మూలంలో ఉన్న పూజామందిరం నువ్వులతో దీపారాధన చేసి తదనంతరం ఒక సద్బ్రాహ్మణునికి మట్టి పాత్రలో ఆవు నెయ్యి, చంద్రబింబము, వెండి నాగ పడిగ అంటే ఇచ్చి దానం ఇవ్వడం వల్ల ఈ యొక్క చంద్రగ్రస్త కేతు గ్రహ దోషం సంపూర్ణంగా నివృత్తి అవుతుంది. మరింతకాలం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి షేర్